వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్ఎస్సిఐ కార్యకర్తలు వచ్చి అకారణంగా మరి పార్టీ కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటు. ఎవరు లేని చోట వచ్చి దాడులు చేయడం పిరికి పందల చర్యగా భావిస్తున్నాం. మరి నిజంగా కూడా మరి టీఆర్ఎస్ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారు. వాళ్ళే తలుచుకుంటే మరి ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలా. మేమే రోడ్ల మీదకి వస్తే, మేమే పిలిపిస్తే, మా నాయకుడు పిలిపిస్తే మేమంతా రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి అర్థం చేసుకోవాలా. ఇకనైనా ఈ దుష్ట పాలనలో అక్రమ అరెస్టులు బంద్ చేయండి. మా 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులను ఎన్ని ఆరోపణలు చేసినా, ఇన్ని మాటలు మాట్లాడినా ఎక్కడ కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇటువంటి పద్ధతులు చిన్న చిన్న విషయాలలో మేము భువనగిరిలో నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడికి మరి నిరసనగా శాంతియుత వాతావరణంలో ధర్నా చేస్తామని పిలిపిస్తే మరి ఎక్కడికెక్కడ గ్రామాలలో అర్ధరాత్రి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. పెట్టుబడులు కూడా రాకుండా పోతాయి, అరాచకాలు పెరుగుతాయి. మరి ఇటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక మరలా ఇటువంటి పద్ధతులు దాడు పునరావృతమైతే గాజులు పెట్టుకుని టీఆర్ఎస్ కార్యకర్తల గుసలు ఎంతవరకైనా తెగిస్తాం. ఎవరికి భయపడే పద్ధతి లేదు. మరి అటువంటి పునరావృతం కాకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి చూసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.